100వ రోజు. ప్రకటన 15 నుండి 22 అధ్యాయాలు చదవండి. అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచుర పరచెదము. ఆమెన్. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. ఆమెన్. ఈ దినమున యెహోవా నీ కోపం చల్లారెను గనుక నేను నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఆమెన్. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమెన్. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నవి. ఆమెన్. నా పితరుల దేవా, నీవు వివేకమును బలమును అనుగ్రహించున్నావు. నేను అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియపరచున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే నాకు తెలియజేసితివి. ఆమెన్. నన్ను బలపరిచి తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నా ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆమెన్. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నాకు యెహోవా రక్షణాశ్రయ దుర్గమైన వాడు, దేవుడు మహోన్నతుడు. రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడు. ఆమెన్. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించున్నాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు నాకు రక్షణ ఆధారుడవై నా ప్రార్థనలకు ఉత్తరమిచ్చున్నావు. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఆమెన్. పరలోకమందు నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమెన్.